ఎక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకు లాగా లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో వెనుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఇద్దరి కలయికవా ఖచ్చితంగా వీళ్ళ ఆర్థిక స్థితి పెంచడానికి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నారు సంక్షేమాలు చేయాలి సంక్షేమాలతో వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిని తిరిగి ఎడ్యుకేషన్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఖచ్చితంగా దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఖచ్చితంగా యువత ఎవరైతే ఉన్నారో యువత నిరాశ చెందుతారు ఎందుకంటే ఎక్కడ పోయినా నేను ఎంత అంటున్నానంటే నేను ఎంబీఏ చదివాను సార్ ఎంసీఏ చదివాను సార్ డిగ్రీ చదివాను సార్ నాకు ఉద్యోగం రాలేదు అని నిరాశ చెందుతున్నారు ఎప్పుడైతే నిరాశ చెందుతారో వాళ్ళు అడ్డదారులు పోతారు బట్ ఎప్పుడు హోప్ ఉండాలంటే ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం ఇండస్ట్రీస్ తెప్పించాలి ఇండస్ట్రీస్ చేయాలి అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఇండస్ట్రీస్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మీరు రండి మీకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తాం ల్యాండ్ ఇస్తాం కరెంటు సబ్సిడీలో ఇస్తాం రోడ్డు మార్గం వేస్తాం తర్వాత ఎలక్ట్రిసిటీ సబ్సిడీలో ఇస్తాం వాటర్ కనెక్షన్ ఇస్తాం ఇలా చెప్పి వాళ్ళు తీసుకురావడం వల్ల అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి ఈరోజు అనంతపురంలో కేఎం మోటార్స్ వస్తే 10,000 మంది ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి నేను యువత అందరికీ చెప్తున్నాను రాబోయే రోజుల్లో 24 ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలో యువతను ఎలా డెవలప్ చేయాలని యాంగిల్లో ప్రోత్సహిస్తాం అదేవిధంగా నెల్లూరు మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సాధిస్తాను నెల్లూరు మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాను అమూల్యమైన ఓటు వేస్తాను సైకిల్ గుర్తుకి ఓటేద్దాం నారాయణను గెలిపిద్దాం